హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన వేడ్ వన్ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వేడ్ వన్ తమిళనాడులో తెరకెక్కిన ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది G5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు మంచి పేరున్న సూరజ్ కెరీర్లో పడిపోయిన ఒక నటుడు. అతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన అరుణ్ బయోపిక్లో లీడ్ రోల్లో నటించే ఆఫర్ వస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేస్తూ అరుణ్ జీవితంలోకి బాగా లోతుగా వెళ్తాడు సూరజ్. అరుణ్ చేసిన ఎన్కౌంటర్స్ వెనక, అతని నిజ జీవితం వెనక చాలా రహస్యాలు, ద్రోహాలు దాగున్నాయని తెలుసుకుంటాడు. సినిమా కోసం మొదలైన అతని ప్రయాణం చివరికి సత్యాన్ని బయటపెట్టే నిజమైన ఇన్వెస్టిగేషన్గా మారుతుంది. ఈ సత్యం అతని జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? ఎన్కౌంటర్ల వెనక ఉన్న ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి కన్నారవి పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. హీరో కన్నారవి నటన సిరీస్కే హైలైట్. నటుడుగా, అండర్ కవర్ కాపుగా 2 డిఫరెంట్ షేడ్స్ని చాలా చక్కగా పండించాడు. అతని యొక్క ఇంటెన్స్ యాక్టింగ్ ఈ వెబ్ సిరీస్లో మెప్పిస్తుంది. ఇంకొకటి, ఈ సినిమా ప్రపంచాన్ని, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నిజ జీవితాన్ని ముడిపెట్టిన ఈ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రియల్ లైఫ్ని మిక్స్ చేసి చూపించిన ఈ లైను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఎపిసోడ్స్ చాలా తక్కువ రన్ టైం ఉండడం, స్క్రీన్ ప్లే చాలా స్పీడ్గా ముందుకెళ్ళడం వల్ల సిరీస్ని కంప్లీట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్కౌంటర్ల నైతికత గురించి చర్చించే అవకాశం ఉన్న సిరీస్లో ఆ అంశాన్ని ఎక్కడ డెప్త్గా చూపించలేదు. చాలా ఈజీగా, సింపుల్గా చెప్పేశారు. ఇంకొంచెం పవర్ఫుల్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా స్పీడ్గా, వేగంగా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. పాత్రల ఎమోషన్స్తో కనెక్ట్ అవుతున్నప్పుడు ప్రేక్షకుడు ఆ సీన్ స్పీడ్గా వెళ్ళిపోయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈ సిరీస్లో ఉన్న కొన్ని ట్విస్ట్లు, మలుపులు ప్రేక్షకుడికి చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. దీనివల్ల కొంత థ్రిల్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. విజువల్స్ పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల టెన్షన్ కూడా పుట్టించింది. చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోరు. మంచి ఎలివేట్ చేసింది మ్యూజిక్ మాత్రం వెబ్ సిరీస్ని. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. చాలా తక్కువ రన్ టైంతో స్పీడ్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే మొత్తం. ఇక డైరెక్టర్ పవన్ విషయానికి వస్తే ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ని డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ వేడ్ వన్ అనేది ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. కన్నారవి యాక్టింగ్ కోసం, అట్లాగే ఎన్కౌంటర్ల నేపథ్యంలో కూడిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం ఈ సిరీస్ని చూసేయచ్చు. అట్లాగే మీరు కనుక ఎన్కౌంటర్ స్టోరీలు బాగా ఇష్టపడే వాళ్ళైతే G5లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ని టైంపాస్ కోసమైనా మీరు ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.